హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుకర్ బ్లాగ్స్. పర్ఫెక్ట్ ఫిష్ ఫ్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. నేను ఇక్కడ ఫ్రై చేసిన చేప పేరు గులివెందులు. ఈ చేపలు పులుసు పెట్టుకున్నా లేదా ఫ్రై చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకుంటే క్రిస్పీగాను స్పైసీగాను క్రంచీగా కూడా ఉంటుంది. చూసారా ఎంత క్రంచీగా ఉందో? చేప మ్యారినేట్ చేయడం కోసం ఇక్కడ మనం మసాలాని రెడీ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ మీకు తగినంత, 3/4 చెంచా మిరియాల పొడి అండ్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, మీ స్పైసీకి తగినంత వేసుకోండి కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా, 2 స్పూన్ల నిమ్మరసం, 1 స్పూన్ ఆయిల్ బాగా వేసుకొని కలుపుకోవాలి. మరీ లూజ్ కన్సిస్టెన్సీ కలపకండి, అలానే మరీ టైట్ కన్సిస్టెన్సీ కూడా కలపకూడదు. మీడియంగా ఉండేటట్టు ఈ వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. తరువాత ఫ్రెష్గా కడిగి పెట్టుకుంటున్న చేపల్ని తీసుకొని దానికి ఘాట్లు పెట్టుకోవాలి. చికెన్కి ఎలా అయితే ఘాట్లు పెట్టుకుంటామో ఇక్కడ ఫిష్కి కూడా అలానే ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా ఫిష్ లోపల వరకు వెళ్ళి మంచి టేస్ట్ని మనకి అందిస్తుంది. చూసారా, ఇక్కడ నేను అన్ని చేపలకు కూడా ఘాట్లు పెట్టుకుంటున్నా. ఇలా చూపించే విధంగా మీరు ఘాట్లు పెట్టుకోండి. తరువాత కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ని చేప ముక్కలకు పైన కింద లోపల అన్ని వైపులా బాగా పట్టించుకోవాలి. బాగా పట్టించుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. చేపల్ని మసాలాలు బాగా అన్ని పక్కల పట్టించుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత బయటికి తీయండి. దీనివల్ల మసాలాలన్నీ చక్కగా చేపకు పట్టుకుంటుంది. ఫ్రై చేసిన తర్వాత తింటుంటే మసాలా అన్ని టేస్ట్లు కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. అంత బాగా పడుతుంది. సో మ్యారినేట్ కోసం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాక బయటికి తీయండి. చూసారా, నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో నుంచి తీసిందే చూపిస్తున్నా. 1 అవర్ తర్వాత మసాలా ఎంత బాగా చేపలకు పట్టిందో. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అవ్వాలన్నమాట. మరీ ఎక్కువ వేడి అవ్వకూడదు, అలా అని మరీ తక్కువ వేడి అవ్వకూడదు. మీడియంగా మాదిరిగా ఆయిల్ని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక కొన్ని కరివేపాకుల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన చేపను ప్యాన్ మీద పెట్టుకొని కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే క్రిస్పీగా క్రంచీగా వేయించుకోండి. తరువాత ఇంకో వైపుకు తిప్పుతూ 6 నుంచి 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల దాకా మగ్గి క్రిస్పీగా తయారవుతుంది. ఇక్కడ నా ఫిష్ బాగా ఫ్రై అయ్యింది, అందుకే సైడ్కి పెట్టుకున్నా. తర్వాత ఇంకో వాయి వేసుకున్న చేపల్ని మీడియం ఫ్లేమ్లోనే నేను 6 నుంచి 7 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకున్నాను. చూసారా, ఇలా అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. అదే నాన్ స్టిక్ ప్యాన్ అయితే కింద అంటకుండా మనకి వస్తుంది. నార్మల్ ప్యాన్ అయితే మనకి చేప కింద అంటిపోయి సరిగ్గా చేప రాదు, వేడిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.